బైబిల్ మరియు సైన్స్ రెండు వేరువేరు దారులు. బైబిల్లో జరిగిన కొన్ని సంఘటనలు నిజంగానే జరిగాయని సైన్స్ ప్రూవ్ చేసింది. నోవహు ఓడ అన్ని వేల జంతువులను ఎలా మోయగలిగింది? చిన్నవాడైన దావీదు గొల్యాతును అంత సులువుగా ఎలా చంపగలిగాడు? వీటికి సైన్స్ ఏమైనా ఆధారాలను చూపించిందా? సైన్స్ కనుగొన్న ఈ 10 విషయాలు బైబిల్లో ముందే రాయబడ్డాయని మనలో ఎంతమందికి తెలుసు? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు వీడియోలో చూద్దాం. నోవాస్ ఫ్లడ్ లైక్లీ హ్యాపెండ్. నోవహు జలప్రళయం నిజంగానే సంభవించిందని అంటున్న సైన్స్. బైబిల్లో నోవహు జలప్రళయం అందరికీ బాగా తెలిసిన అంశం. యుఎస్ఏకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అనే రీసెర్చ్ సంస్థ ఈ విషయంపై పరిశోధనలు చేసి 2009లో ఒక నివేదికను ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం అవును, నోవాచియన్ ఫ్లడ్ నిజంగా జరిగింది. జియోలాజికల్ ఎవిడెన్సెస్ అంటే భౌగోళిక ఆధారాల ప్రకారం జల ప్రళయం సంభవించింది. మొత్తం భూభాగమంతా కాకపోయినా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో జల ప్రళయం ఖచ్చితంగా సంభవించిందని తెలిపారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే 2014లో యూనివర్సిటీ ఆఫ్ లెయిస్టర్లోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి చెందిన విద్యార్థులు నోవహు ఓడ తేలగలదా అని పరిశోధనలు చేశారు. బైబిల్లో దేవుడు నోవహుకు ఏ కొలతలతో అయితే ఓడ చేయమని ఆదేశించారో అదే కొలతలను వారు ఉపయోగించారు. ఓడ ఖచ్చితంగా ఈ కొలతలతోనే అన్ని వేల జంతువులను మోయగలిగి తేలియాడే శక్తి కలిగి భారీ వరదలో కూడా సురక్షితంగా ప్రయాణించగలిగిందని పేర్కొన్నారు. డేవిడ్ కుడ్ హ్యావ్ యాక్చువల్లీ డిఫీటెడ్ గొలియాత్. దావీదు గొలియాతును ఎలా ఓడించగలిగాడు? చిన్నవాడైన దావీదు జైంట్ అయిన గొల్యాతును ఎలా ఓడించాడో సండే స్కూల్లో మనం విన్నాం. దావీదు గొల్యాతును చంపడానికి ఏ ఆయుధము వాడలేదు. దగ్గరలో ఉన్న ఏటి వద్దకు వెళ్ళి నున్నని 5 రాళ్లను ఏరుకుంటాడు. ఒడిసెలతో ఆ రాయిని విసిరి గొల్యాతును ఓడిస్తాడు. విశ్వాసులుగా మనందరికీ తెలుసు దావీదు యెహోవా నామమున యుద్ధం చేశాడని. యెహోవా దేవుని శక్తి ద్వారానే గొల్యాతును జయించాడని మనం నమ్ముతాం. సైన్స్కు విశ్వాసంతో పని లేదు. సైన్స్కు ఆధారాలు కావాలి. అందుకనే శాస్త్రవేత్తలు ఏలా లోయలోని రాళ్లను పరిశోధించి ఒక విషయాన్ని కనుగొన్నారు. ఏలా లోయలోని నున్నని రాళ్లలో బేరియం సల్ఫేట్ ఉందని కనుగొన్నారు. బేరియం సల్ఫేట్ కలిగి ఉన్న రాళ్ళు చాలా దట్టమైన ఖనిజం. ఈ రాళ్ళు సాధారణ రాళ్ల కంటే రెట్టింపు బరువును కలిగి విసిరినప్పుడు రెండింతలు వేగవంతంగా ఉంటాయి. శాస్త్రవేత్తలు ఈ రాళ్లతో బలాస్టిక్ అనాలిసిస్ చేశారు. అంటే ఒక రాయిని సెకనుకు 100 మీటర్ల వేగంతో విసిరినప్పుడు 45 క్యాలిబర్ హ్యాండ్ గన్కు సమానంగా ఢీకొంటుందని కనుగొన్నారు. అందుకని దావీదు విసిరిన ఒక్క రాయితోనే గొల్యాతు నుదిటిపైన బలమైన దెబ్బ తగిలి ఉంటుందని అంచనా వేశారు. మరొక ఆసక్తికరమైన విషయాన్ని వారు చెప్పారు. గొల్యాతు ఒక జైంట్ అంటే 9 అడుగుల 9 ఇంచులు ఉన్న వ్యక్తి. యాక్రోమెగాలీ అనే జబ్బు ఉన్నవారే అటువంటి అసాధారణమైన ఎత్తు పెరుగుతారు. ఈ డిసీజ్ ఉన్నవారికి చూపు కూడా మందగిస్తుంది. బహుశా ఆ కారణం వల్లనే దావీదు ఒడిసెలతో రాయి విసిరినప్పుడు గొల్యాతుకు చూడటానికి కష్టతరమై ఉండవచ్చు అని కూడా చెప్పారు. ది ఎర్త్ ఈస్ రౌండ్ అండ్ సస్పెండెడ్. భూమి గుండ్రముగా ఉండి వ్రేలాడదీయబడింది. క్రీస్తుకు పూర్వం 500 నాటికి పురాతన గ్రీకు ఆస్ట్రోనామర్లు భూమి చదునుగా లేదు, గుండ్రముగా ఉందని నమ్మారు. అయితే భూగ్రహం ఎంత పెద్దదో క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరం వరకు వారికి తెలీదు. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో పురాతన గ్రీక్ ఆస్ట్రోనామర్ అయిన ఎరటోస్థెనస్ భూమి గోళాకారంలో ఉందని ధృవీకరించాడు. అంతేకాకుండా అతను భూమి యొక్క సర్కంఫరెన్స్ అంటే భూ చుట్టుకొలతను మొదటిసారిగా ఖచ్చితంగా లెక్కించాడు. క్రీస్తు శకం 1610వ సంవత్సరంలో గెలీలియో తన కొత్త టెలిస్కోప్ను వీనస్ గ్రహం వైపుకు తిప్పినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నాడు. వీనస్ చంద్రగ్రహంలాగా దశలను దాటడం గుర్తించాడు. అంటే వీనస్ గ్రహానికి భూమి కంటే సూర్యునికి దగ్గరగా కక్ష ఉంటేనే సాధ్యపడుతుందని గ్రహించాడు. అంటే భూమి స్థిరముగా లేదని కనుగొన్నాడు. ఆ తర్వాత నికోలస్ కోపర్నికస్, గియాసెప్పి పియాజీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా భూమి స్థిరముగా లేదని నిర్ధారించారు. ఈ విషయము బైబిల్ కొన్ని దశాబ్దాల క్రితమే ప్రస్తావించింది. యెషయా 40 అధ్యాయము 22వ వచనం గనక మనం చూస్తే ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు. అదే ఇంగ్లీష్లో హీ సిట్స్ ఎంథ్రోన్డ్ అబౌవ్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్ అని రాయబడింది. అలాగే యోబు 26వ అధ్యాయం 7వ వచనం ప్రకారము
శూన్యమండలంపైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలంను ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీసెను అని రాయబడింది. ఈ 2 వచనాలను బట్టి శాస్త్రవేత్తలు భూమి గుండ్రముగా ఉండి వ్రేలాడదీయబడింది అని కనుగొనడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడింది. ద ఎర్త్స్ ఇన్నర్ కోర్ ఈస్ హాట్. భూమి యొక్క అంతర్భాగం మండుతుంది. 1929-39 మధ్య సంవత్సరాలలో ఇంగే లెహ్మాన్ అనే మహిళా శాస్త్రవేత్త భూకంప డేటా పైన అధ్యయనాలు చేసి ఒక విషయాన్ని కనుగొన్నారు. భూమికి ఘనమైన ఇన్నర్ కోర్ ఉందని, అంటే భూమి అంతర్భాగం వేడిగా ఉంటుందని కనుగొన్నారు. ఈ విషయాన్ని బైబిల్ ముందే చెప్పిందని చాలామందికి తెలియదు. యోబు 28వ అధ్యాయం 5వ వచనం ప్రకారము భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును అని రాయబడింది. జలచక్రం. క్రీస్తు శకం 1580 సంవత్సరంలో బెర్నార్డ్ పాలసీ జలచక్రాన్ని కనుగొన్నారు. దీనినే మనం మోడర్న్ సైన్స్లో హైడ్రోలాజిక్ సైకిల్ అని అంటాము. నీరు జలాశయాల నుండి ఆవిరవుతుంది. ఆవిరి మేఘాలుగా మారుతాయి. మేఘాలు వర్షం రూపంలో వస్తాయి. ఈ నీరు వివిధ రూపాలలో అవక్షేపాలుగా మారి భూమి నుండి ఏరులు, సరస్సులు, నదులు, భూగర్భ జల మార్గాల ద్వారా సముద్రంలో కలుస్తాయి. దీనినే మనం వాటర్ సైకిల్ లేదా జలచక్రం అని అంటాం. అయితే బైబిల్ దీని గురించి ముందే చెప్పింది. యోబు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం గనక చూస్తే, ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షం వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. అలాగే కీర్తన 135:17వ వచనం గనక చూస్తే, బూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. అలాగే ప్రసంగి 1:7లో నదులన్నీయు సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుటలేదు, నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును అని రాయబడింది. ఈ వచనాలను బట్టి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న జలచక్రం అంటే వాటర్ సైకిల్ అనేది బైబిల్లో ముందుగానే రాయబడింది అని స్పష్టమవుతుంది. అన్కౌంటబుల్ స్టార్స్ అండ్ నాట్ ఆల్ స్టార్స్ ఆర్ ఈక్వల్. నక్షత్రాల సంఖ్య లెక్కకు మించినవి. అన్ని నక్షత్రాలు ఒకటి కావు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయని, ఇంకా ఏ నక్షత్రము ఒకదానితో సమానము కాదని సైన్స్ చెబుతుంది. ఆసక్తికరంగా నక్షత్రాల గురించి బైబిల్ కొన్ని సంవత్సరాల ముందే చెప్పింది. ఇర్మియా 33వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కాదు అని రాయబడింది. అలాగే 1 కొరింథీ 15వ అధ్యాయం 41వ వచనం ప్రకారము సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా అని రాయబడింది. ద యూనివర్స్ ఈస్ మేడప్ ఆఫ్ ఇన్విజిబుల్ పార్టికల్స్. విశ్వం కంటికి కనిపించని కణాలతో నిర్మింపబడింది. విశ్వంలోని ప్రతీదీ పరిమాణువులు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్ల వంటి చిన్న కణాలతో తయారైందని ఆధునిక శాస్త్రం చెబుతుంది. ఈ విషయాన్ని బైబిల్ ప్రస్తావించిందని మనకు తెలియదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఈ వచనం బాగా గమనిస్తే మనకి ఆటమ్స్ని గుర్తు చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రతీదీ కనబడని చిన్న చిన్న పరిమాణములతో నిర్మింపబడిందని అర్థమవుతుంది. మౌంటైన్స్ అండర్ ద సీస్. సముద్ర గర్భంలో పర్వతాలు. నేడు మహాసముద్రాల క్రింద లోతైన పర్వతాలు ఉన్నాయని మనకు తెలుసు. నీటి అడుగున ఉన్న ఈ పర్వతాలను సీ మౌంట్స్ అని అంటారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని బైబిల్ ప్రస్తావించింది. కీర్తన 104:6వ వచనం ప్రకారం భూమి మీద అగాధ జలములను నీవు వస్త్రం వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను. సైన్స్ కనుగొన్న ఈ విషయాన్ని కొన్ని సంవత్సరాల ముందే బైబిల్ ప్రస్తావించింది. క్రియేచర్స్ కాంట్ లివ్ వితౌట్ బ్లడ్. రక్తము లేకుండా ఏ ప్రాణి జీవించలేదు. ఏ జీవము కలిగిన ప్రాణి అయినా రక్తము లేకుండా జీవించలేదు. రక్తము ఆక్సిజన్ను, న్యూట్రియంట్స్ను, ఇతర పోషకాలను తీసుకువెళ్తుంది. వ్యాధితో పోరాడే శక్తినిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రక్తము లేకపోతే మనిషే కాదు, ఏ ప్రాణి జీవించలేదు. రక్తము అనేది ఎంత అవసరమో బైబిల్లో ముందే రాయబడిన ఈ వచనం ప్రకారం అర్థమవుతుంది. లేవీయుల కాండము 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారము రక్తము దేహమునకు ప్రాణము అని రాయబడింది. దేహము కలిగిన ప్రతి జీవికి రక్తం ఎంత ప్రాముఖ్యమో ఈ ఒక్క వచనం తెలుపుతుంది.
శానిటైజేషన్ అండ్ ఐసోలేషన్. కోవిడ్ వచ్చిన తర్వాత శానిటైజేషన్ గురించి అందరికీ అవగాహన వచ్చింది. ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, జర్మ్స్ స్ప్రెడ్ కాకుండా విప్పిన క్లోత్స్ వెంటనే వాష్ చేయడం లాంటివి చేశాము. అలాగే కోవిడ్ లాంటి తీవ్రమైన డిసీజెస్ ఇతరులకు సోకకుండా ఉండడానికి ఐసోలేషన్ అనే పద్ధతిని పాటించాం. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని 7 రోజులు ఒకే రూమ్లో ఐసోలేట్ చేసేవాళ్ళం. అప్పటికీ సింటమ్స్ తగ్గకపోతే మరొక 7 డేస్ అదే గదిలో ఉంచేవాళ్ళం. ఆశ్చర్యంగా ఈ శానిటైజేషన్ గురించి, ఐసోలేషన్ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మానవాళికి రాయించిచ్చాడు. లేవీలు 11 అధ్యాయంలో ఈ శానిటైజేషన్ గురించి, అలాగే లేవీలు 13 అధ్యాయం 1-5 వచనాలు గనక మనం చదివితే, జబ్బు చేసి ఒంటిపైన మచ్చ వచ్చిన వారిని యాజకుడు పరిశీలించి ఆ జబ్బు వచ్చిన వారిని 7 రోజులు కడగా ఉంచవలను, అంటే సపరేట్గా ఉంచవలను. అలాగే 7 రోజుల తర్వాత కూడా వ్యాధి తగ్గకపోతే మరొక 7 రోజులు అందరికీ దూరంగా ఉంచవలను అని రాయబడి ఉంటుంది. సో దేవుని వాక్యం లేకుండా సైన్స్ అనేది లేదు. ఇవి ఈరోజు వీడియోలోని అంశాలు. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి.